ఐలాపూర్ శ్రీ సమ్మక్క సారళమ్మ మహాజాతరకు అంతా సిద్ధం. ప్రతి రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్ జాతరకు పూజారులు, అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా పూజారులు, సంఘాధ్యక్షులు మల్లెల రవి మాట్లాడుతూ ఈ నెల 12 నుండి 15 వరకు జాతర నిర్వహిస్తామని, అమ్మవార్లకు గద్దెపైకి రావడంతో భక్తులు మొక్కుబడులు చెల్లించుకుంటారన్నారు. అలాగే పూజారి మధు మాట్లాడుతూ మంత్రి సీతక్క సహకారంతో ఈసారి జాతర ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయన్నారు. పంచాయతీ కార్యదర్శి మనోజ్ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం ఏర్పాట్లు చేస్తున్నామని, 9 మంది కార్యదర్శులు, 90 మంది పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు ఈరు నాయక్, ప్రభాకర్, సాగర్, రంజిత్లు పాల్గొన్నారు. ఇప్పుడు వసతులు మెరుగ్గానే చేస్తున్నారు. అమ్మవారికి గవర్నమెంట్ సీతక్క మన మంత్రి గారి దయ వల్ల మనకు ఈసారి మెరుగ్గానే చూస్తుంది, మంచిగానే చేస్తాను. ఇక్కడ కూడా రోడ్ సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు కల్పించాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాను. అలాగే భక్తులందరికీ మన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ ద్వారా మంచినీటి సదుపాయం కూడా కల్పిస్తూ ప్రతిరోజు దాన్ని క్లోరినేషన్ చేస్తూ, అదేవిధంగా ట్యాంక్ని ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకుంటూ స్వచ్ఛమైన నీరు అనేది భక్తులకు ప్లస్ గ్రామ ప్రజలందరికీ సరఫరా చేస్తూ ఈ జాతరని విజయవంతం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా మరుగుదొడ్లు, ఇంతకుముందు టెంపరీ టాయిలెట్స్ ఉండేది, ఇప్పుడు పర్మనెంట్ కాంట్రాక్ట్ మన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది కూడా భక్తులకు ఈ జాతరకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మన బస్ సౌకర్యం కూడా ఈ ఇంతకుముందు గత 6 సంవత్సరాల ముందు లేకుండానంట, ఈ ఇయర్ 6 సంవత్సరాల తర్వాత బస్సు సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఇతర జాతరల కంటే ఈసారి చాలా అత్యధికంగా ఒక 5 లక్షల కంటే ఎక్కువ వచ్చే అవకాశం కూడా మన అనిపిస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించిన అధికారులు ప్లస్ ఇతర శాఖ అధికారులు అందరూ సమన్వయంతో పనులు ముమ్మరంగా పూర్తి చేస్తున్నారు. మాది పూజారులం, ఇక్కడ మల్లెల వంశస్థలం. ఇక అమ్మవారు సమ్మక్క తల్లి ఐలాపూర్ వలస వచ్చింది. అమ్మవారు సమ్మక్క తల్లి మహాజాతర 12వ తారీఖు ఫిబ్రవరి 12వ తారీఖు బుధవారం రోజు సర్వే గ్రామం నుండి సారలమ్మ దేవత ఇక్కడ గద్దెలకు కొలువు తీరుతుంది. గురువారం రోజు సమ్మక్క దేవత అమ్మవారి దేవరగుట్ట నుండి తీసుకురావడం జరుగుతుంది. కంకవాళ్ళని తీసుకొస్తాం, వడేరాలు తీసుకొస్తాం. శుక్రవారం రోజు అమ్మవారి మొక్కుబడులు, సమ్మక్క సారలమ్మ మొక్కుబడులు సమర్పిస్తాము. శనివారం రోజు 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయడం జరుగుతుంది. ఆనాటి కాలం నుంచి మేము వెనకట కాలం నుంచి మేము ఆచార సంప్రదాయ ప్రకారంగా, గిరిజన సంప్రదాయ ప్రకారంగా అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికి కూడా జరిపిస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి ఎట్లా భక్తులు ఎట్లా వచ్చిందో ఇప్పుడు కూడా అమ్మవార్లకు మొక్కులు పోటెత్తి అమ్మవారికి మొక్కులు తీసుకోవడానికి లక్షలాది మంది వస్తూనే ఉంటారు. జాతరకు చేస్తున్న భక్తులందరికీ విజ్ఞప్తి, మన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మన ప్రతి ఒక్క జాతరలో ప్లాస్టిక్పై అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా రోడ్డు ఇరువైపులా మనకు ఫ్లెక్సీసు, ఇతర సమాచారాల సూచికల ద్వారా మన భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా చెత్తని ఎప్పటికప్పుడు మన ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్, సెగ్రిగేషన్ షెడ్కి తరలించి ఆ ప్లాస్టిక్ వేస్ట్ అనేది మన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధం నిరంతరం సిబ్బంది, ఇతర అధికారులతోటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మల్లెల రవి, ఇక్కడ ఐలాపూర్ శ్రీ సమ్మక్క పూజారుల సంఘ అధ్యక్షుని. ఈ మహాజాతరకు ఫిబ్రవరి 12 నుండి జరగబోయే మహాజాతరకు గవర్నమెంట్ కూడా అభివృద్ధి పనులకు కరెంటు కానీ, ఆయా రోడ్డు సౌకర్యం కానీ, నీళ్ళ వసతి కానీ, ఈ గుడి శుభ్రతకు కానీ, శానిటైజర్ కోసం కూడా గవర్నమెంట్ చాలా చొరవ తీసుకొని సార్ ముందస్తు అన్ని పనులకు, అభివృద్ధి పనులకు పట్టం కట్టడం చేయడం జరిగింది. ఈసారి పోయినసారి కంటే పోయినసారి ఒక 3 లక్షలు 4 లక్షల మంది భక్తులు వచ్చేవారు. ఈసారి ఒక 10 లక్షల పైగా
వచ్చే అవకాశం ఉన్నదని మా యొక్క అంచనా. ఈ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈసారి అన్ని వసతులకు ముందస్తు ఏర్పాట్లు చేసి ఈ యొక్క కార్యక్రమాలు అనేది విజయవంతంగా జరగాలని, వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. నమస్కారం, నా పేరు మనోజ్ కుమార్, పంచాయత్ సెక్రటరీ ఐలాపురం, కన్నాయిగూడెం మండల్, ములుగు జిల్లా. మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఐలాపురం జాతరలో భాగంగా గౌరవ కలెక్టర్ సార్, అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారి గారి ఆదేశాల మేరకు మన కన్నాయిగూడెం మండలం ఐలాపురం గ్రామ పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్యం కొరకు అదనంగా మన మండలంలోని మన ఇతర పంచాయతీ కార్యదర్శులు, అదేవిధంగా ఇతర సిబ్బంది సెక్టార్ వైజ్గా నియమించి అందులో భాగంగా ప్రతిరోజు బ్లీచింగ్, అదేవిధంగా ఈ డంపింగ్ అండ్ మెయింటెనెన్స్, ప్రతి రోడ్లు మన దుబ్బ ఇంట్లో లేవకుండా వాటరింగ్ చేపించడం, ఇలా పారిశుద్ధ కార్యక్రమాలు ప్రతిరోజు చేపించడం జరుగుతుంది. అదేవిధంగా సిబ్బంది కానీ ఇతర అధికారులు కానీ వచ్చి ఉండడానికి కూడా ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి వసతి కల్పించడం జరిగింది. అదేవిధంగా వచ్చిన భక్తుల కోసం బస్టాండ్ కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు త్రాగునీరు కోసం ప్రత్యేకంగా ఇప్పుడు మన గ్రామంలో ఉన్న ఆ మోటార్లు ప్లస్ ఇతర సదుపాయాలే కాకుండా గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా కూడా భక్తులకు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాకు ఫిబ్రవరి 12 నుంచి మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర మహాశుద్ధ పౌర్ణమికి జరుగుతుంది. ఈ జాతరకు వచ్చేసి బుధవారం రోజున శ్రీ సారలమ్మ సర్వే గ్రామం నుంచి గద్దెలపై కొలువు జరుగుతుంది. బుధవారం రోజున ఉదయం అడవి నుంచి వనం తీసుకురావడం జరుగుతుంది 8 గంటలకి. అదేవిధంగా మళ్ళీ సాయంత్రము మన గుట్ట నుంచి సమ్మక్క అయిన అమ్మవారిని గద్దెలపైకి తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు మళ్ళీ శుక్రవారం రోజున మొక్కుబడులు చెల్లింపులు ఉంటాయి. మళ్ళీ శనివారం రోజు అమ్మవారు వర్ణప్రవేశం చేరుకుంటారు. కానీ ఇప్పుడు అప్పటికిప్పటికి చూసుకుంటే ఈ 2025 సంవత్సరంలో మహాజాతరకు ఈ ప్రభుత్వము వాటర్ ఫెసిలిటీస్ కానీ, టాయిలెట్స్ కానీ, కొంచెం కాట్రాక్ రోడ్ల విషయంలో కానీ, మరియు బోర్వెల్ మోటార్ గురించి, మంచి సౌకర్యం గురించి కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి బాగా సహకరిస్తున్నారు. ఇంకా కూడా సహకరించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. నా పేరు మల్లెల వంశస్థులం. మేము ఇక్కడ సమ్మక్క తల్లి అంటే వలస ఐలాపూర్ అంటారు. ఇక్కడ ఐలాపూర్ సమ్మక్క తల్లి. ఈ అమ్మవారికి మహాజాతర అంటే మాఘశుద్ధ పౌర్ణమి నాడు మహాజాతర నిర్వహిస్తాం మేము. ఈ మహాజాతర 12వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు జరుగుతుంది. ఫిబ్రవరి 12 నుండి 2025 ఫిబ్రవరి 15వ తారీఖు వరకు అమ్మవారి యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. ఫిబ్రవరి 12వ తారీఖు బుధవారం రోజు సారలమ్మ దేవత సర్వే గ్రామం నుండి ఐలాపూర్ గ్రామంకు గద్దకు చేరుకుంటుంది. ఫిబ్రవరి 13వ తారీఖు గురువారం రోజు